నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రామగుండం ఎన్టీపీసీలో హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి పారిశ్రామిక ప్రాంతంలో మొక్కలు విరివిగా పెంచాలని పిలుపు వరంగల్ భద్రకాళి ఆలయంలో మాడవీధుల ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నెల్లూరులో టీడీపీ నేతల వినూత్న నిరసన మెట్రో ధరలపై అగ్నివలయంలో నిలుచుకున్న టీడీపీ నాయకులు రామగుండంలో ముస్లిం పెద్దలతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమావేశం బక్రీద్ పండుగ ఏర్పాట్లపై సూచనలు సలహాలు ఇచ్చిన ఎమ్మెల్యే వరంగల్లో ఫిజియోథెరపీ వైద్య విద్యార్థుల ఆందోళన కార్యాలయాన్ని ముట్టడించిన నేతలు ఇక డీటెయిల్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు ఎమ్మెల్సీ భానుప్రసాద్, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హరితహారంతో పాటు జిల్లాలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ వంటి ప్రాజెక్టులు ఉన్న ఈ ప్రాంతంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటేందుకు కృషి చేయాలన్నారు. ఆయా సంస్థలకు నిర్దేశించిన లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే విధంగా చూడాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారుల సమన్వయంతో చిట్టడువులను పెంచి పొల్యూషన్ కంట్రోల్ చేసి వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలని సూచించారు. పల్లె ప్రగతిలో నిరంతరం ప్రజల భాగస్వామ్యం చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని చెప్పారు. పట్టణ ప్రగతిలో ఇంకా మిగిలి ఉన్న సమస్యలను తత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులకు సూచించారు. యాక్షన్ ప్లాన్ కనుక చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ చాలా బ్రహ్మాండంగా మనం అచీవ్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో ఈ ప్రాంతంలో కూడా మనం ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఎండాకాలంలో 49కు మనం రీచ్ అవుతున్నాం ఇక్కడ టెంపరేచర్. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. తర్వాత సింగరేణి వాళ్ళ టార్గెట్స్ కూడా ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. అసలు కాలుష్యం అంతా వచ్చేదే సింగరేణి గనుల వల్ల, వాళ్ళ ఓపెన్ కాస్ట్ ప్రొడక్షన్ వల్ల, కోల్ ప్రొడక్షన్ వల్ల. ఎక్కడ చూసినా మనకు బయట కనబడేది కావచ్చు కానీ గాలి పొల్యూషన్ ఉన్నది. ఎన్టీపీసీ వెదజల్లేటువంటి ఫ్లై యాష్లో మొత్తం దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లై యాష్ పడుతూనే ఉంటుంది. అది మనకు తెలియకుండానే మన ఊపిరితిత్తులలో పోతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కంట్రోల్ కావాలంటే చాలా హై లెవెల్ ఈ ప్లాంటేషన్ అయితే ఈ ప్రాంతంలో అవసరం ఉన్నది. మీరు పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఇప్పుడు దాదాపు 34 లక్షలు అని చెప్పినట్టున్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీస్ అన్నీ కలుపుకొని 34 lakhs 100% అచీవ్మెంట్ అయితే కావాలి. దానిలో చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి ఇంతకుముందే కలెక్టర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఈ మీటింగ్ నుంచి ఏదో మనం ఆన్సర్ చేసుకోవడం కోసం కాకుండా ఇది అసలు ఏ ప్రాంతంలో ఫారెస్ట్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్, డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది, లేదంటే ప్రైవేట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ డిస్ప్యూట్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా ఒక నివేదిక ప్రిపేర్ చేసినట్టయితే దానికి ఒక పరిష్కారం కలెక్టర్ గారి నేతృత్వం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నివేదిక కూడా వేరే వాళ్ళు ఎవరు తెప్పించారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారు నేను చెప్తున్నాను. ఏ మండలంలో, ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ మీకు ఈ ఫారెస్ట్ తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక భద్రకాళి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ పరిధిలో మాడవీధుల ఏర్పాటుకు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, భద్రకాళి శేషు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కుకున్న మొక్కుల్లో భాగంగా సీఎం కేసీఆర్ భద్రకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించారన్నారు. త్వరలో మాడవీధులకు కావలసిన స్థలాన్ని సేకరిస్తామన్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. నమస్తే. చరిత్ర గలటువంటి ఓరుగల్లో అనేక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలతో పాటు అనేక పవిత్ర దేవాలయాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
స్వయంభుగా అవతరించినటువంటి కాకతీయుల నాటి కాలం నుండి కాకతీయుల రాజులు కూడా పూజించినటువంటి అమ్మవారి దగ్గరికి పూజించి పూజలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి బంగారు కిరీటం కూడా సమర్పిస్తానని ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇప్పటికే ఈ నగరాన్ని ఒక ఐటీ హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా, హెల్త్ హబ్గా తీర్చిదిద్దినటువంటి ఈ పరిస్థితులలో మరి అనేక మంది కళాకారులు ఉన్నారు కాబట్టి ఆ ఒక కల్చరల్ హబ్కు కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ నగరాన్ని ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ అనేక దేవాలయాలు, అనేక ప్రార్థనా మందిరాలు ఉన్నటువంటి ఈ నగరంలో మరి పెరుగుతున్నటువంటి భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి వేద పండితులు, మరి ప్రధాన అర్చకులైనటువంటి శేషన్న గారు, అదేవిధంగా మరి వేలాది మంది భక్తుల విజ్ఞప్తి మేరకు ఈ భద్రకాళి ఆలయంలో మాడ వీధులు మరి నిర్మాణం చేయాలని చెప్పి మరి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. అందులో గౌరవ కలెక్టర్ గారు కూడా స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. సంబంధించినటువంటి గూఢాధికారులు కానీ, ఆర్ఎన్బి, రెవెన్యూ వీళ్ళందరూ కూడా వచ్చి మాడ వీధులకు కావాల్సినటువంటి స్థలం కానీ లేక మాడ వీధులకు అయ్యే ఖర్చు గురించి కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు మరి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి పరిశీలించడం జరిగింది. కొంత రెవెన్యూ అధికారులు కూడా వచ్చింది. ఈ రెవెన్యూ అధికారులతో పాటు ఇక్కడ సర్వే అంతా కూడా చేయించి వాస్తవంగా ఈ ఆలయానికి ఉన్నటువంటి స్థలాన్ని కూడా సేకరించి బ్రహ్మాండంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనేక దేవాలయాలు, అనేక ప్రార్థనా మందిరాలు అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ నగరంలో భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా అనేక హంగులతో అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. కావాల్సినటువంటి నిధులు కూడా మరి కార్పొరేషన్ ద్వారా కానీ, ఓడా ద్వారా కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని సందర్భంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరులో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు వినూత్న రీతిలో కాస్తంత సాహసోపేతమైన పద్ధతిలో నిరసన చేపట్టారు. నెల్లూరు పట్టణంలో రద్దీగా ఉండే గాంధీబొమ్మ సెంటర్లో గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్త తరహా పోరాటానికి తెరలేపారు. రోడ్డుపై వలయాకారంలో నిల్చుకున్న పార్టీ శ్రేణులు తమ చుట్టూ గుండ్రంగా మంటలు అంటించుకున్నారు. ఆ మంట మధ్యలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మంటల నుంచి ప్రజలను కాపాడాలంటూ నినదించారు. దట్టమైన పొగ, మంటలు పైకి వస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆందోళనను కొనసాగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. అనుభవం లేని తుగ్లక్ పాలన వల్లే రాష్ట్రానికి ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే మరోవైపు ఇంటి పన్నులు పెంచి ప్రజలపై పిడుగులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో సామాన్యులు చితికిపోతున్నారని అన్నారు. పెట్రోల్పై 108, డీజిల్ 101, పప్పు దినుసులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దుక్కి దున్నుకోవాలన్న డీజిల్ ధరలు మండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెట్రోల్ మంటలు చూడండి, పెట్రోల్ మంటలు, డీజిల్ మంటలు, గ్యాస్ మంటలు, నిత్యావసర సరుకుల మంటలు ఇవే. ఈ మంటల్లో మానవులు విలువల్లో ఈ మంటలు
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ముస్లిం సోదరులకు ఈద్గాలో మసీదుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఈద్గాలో సౌకర్యాలు కల్పించాలని తమ ముస్లిం పెద్దలు కోరారని, ఈ మేరకు ఈద్గాను తమ సందర్శించి పనులు ప్రారంభించి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు. బక్రీద్ పండుగ నాటికి పనులు పూర్తి అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ రఫీ, నాయకులు జహీద్ పాషా, మత పెద్దలు గఫూర్, హమీద్, మొహమ్మద్ అక్రమ్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈద్గాకి సంబంధించి ప్లాట్ఫామ్ కూడా చేపిస్తున్నాం. ఏది మట్టి పంపించి మనము చాలా రోజులుగా మసీదులకు సంబంధించి కానీ, షాదిఖానా, ఈద్గాకు సంబంధించి, కబ్రస్థాన్లకు సంబంధించి సమస్యలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం, కానీ అవి పరిష్కారం కాలేదు. ఈ 2.5 ఏళ్ల కాలంలో మీరు ప్రత్యక్షంగా చూసినారు. కోవిడ్తోని మనము నిధులు లేక వివిధ రకాల పనులైనట్టు ఆగిపోయినటువంటి సంగతి కూడా మీరు కళ్ళారా చూసినారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి నుండి ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి అందరికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారితో కూడా మేము ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారికి కూడా మన దగ్గర ఉన్నటువంటి సమస్యలను చెప్పడం జరిగింది. వాటిని పరిష్కారం చేయడం కోసం మనము ఈ యొక్క పనులను పూర్తి చేసుకోవడం కోసం కొంచెం ఒక ప్రణాళికాబద్ధంగా మనకు ఉన్నటువంటి సమయాన్ని కొంత మనం వెచ్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీరందరూ కూడా ఈద్గాకు సంబంధించి అక్కడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు ఉన్నటువంటి ఈద్గా సంబంధించినటువంటి సమస్య చాలా రోజులుగా పెండింగ్లో వండుకుంటూనే వచ్చింది. నేను సుమారుగా 20 ఏళ్ళ నుండి ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వచ్చి ప్రార్థనల్లో పాల్గొంటాను. అక్కడ ఉన్నటువంటి వసతులు సరిగ్గా లేక కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఫిజియోథెరపీ వైద్య విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎన్ఎస్యు నాయకురాలు కీర్తన అన్నారు. ఫిజియోథెరపీ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. వరంగల్ నగరంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ కార్యాలయాన్ని ముట్టడించిన ఎన్ఎస్యు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. యూనివర్సిటీ గేట్ తోసుకుంటూ విద్యార్థుల్లో లోపలికి వెళ్లారు. ఫిజియోథెరపీ విద్యార్థులు ప్రమోట్ చేయకుంటే 2 సంవత్సరాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని, దీంతో చదువులో విద్యార్థులు నష్టపోతారని వైస్ ఛాన్సలర్ స్పందించి ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు.
తొలగించాలి బ్రేక్ సిస్టమ్ తొలగించాలి 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 18 నెలల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ విద్యార్థులు దాదాపు 2 సంవత్సరాల వారి యొక్క చదువు అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయక వారిని ప్రమోట్ చేయక 2 సంవత్సరాల యొక్క కరోనా సమయంలో వారి యొక్క జీవితంలో చదువు అనేది నాశనమయ్యే ఒక పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం దానికి దారి తీసింది. కాబట్టి తక్షణమే ఏదైతే పక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కి సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో దాంట్లో కూడా బ్రేక్ సిస్టమ్ లేకుండా ఈ యొక్క స్టూడెంట్స్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా ఈ యూనివర్సిటీలో కూడా అదే విధంగా ఈ యొక్క విద్యార్థులని ఈ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రమోట్ చేయాలని చెప్పని ఈ రోజు ఆ యొక్క స్టూడెంట్స్ విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ విద్యార్థులందరితో పాటు ఎన్ఎస్ఓ ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే మమ్మల్ని గేట్ దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేము ఇప్పటికి కూడా శాంతియుతంగా దీని ముందుకు వచ్చి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికన్నా సంబంధించిన అధికారులు వచ్చి వారు ఇచ్చే అంటే మేము ఇచ్చే ఒక రిప్రజెంటేషన్ తీసుకొని మాది న్యాయబద్ధమైన డిమాండ్ మా యొక్క డిమాండ్ ని నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఫిజియోథెరపీ విద్యార్థులము గత 18 నెలల నుంచి మాకు ఎటువంటి ఎగ్జామ్స్ లేవు. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ పెడతా అంటున్నారు. మేము ఇప్పటికీ ఫస్ట్ ఇయరే 2 years చదువుతున్నాము. మేము ఇప్పటికీ అయినా ఎగ్జామ్ పెడతా అంటారు. మేము ప్రమోట్ చేయమని చెప్తున్నాము. అట్లే ప్రమోట్తో పాటు బ్రేక్ సిస్టమ్ తీసుకుని చెప్తున్నాము. ఇప్పటికీ 2 years అవుతుంది. అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులను వెంటనే విధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో నర్సింగ్ సిబ్బంది చేపట్టిన రిలే నిరాహార దీక్ష 10వ రోజుకు చేరుకుంది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగులకు సేవలు అందించిన స్టాఫ్ నర్సులను ప్రభుత్వం తొలగించడం బాధాకరమని అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటూ కితాబిచ్చిన ప్రభుత్వం విధుల నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వేడుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులను సంఘటితం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. చూసేది మేమే, అన్నిటికీ మేమే. అంటే మేము ఆడపిల్లలం కాదా? మాకు ఎవరిని హెల్ప్ చేయడానికి మీకు అది లేదా? మానవత్వం అనేది పోలీసు వాళ్ళు చేశారు, స్వీపర్ వాళ్ళు వేశారు, మేము కూడా వేసాం. అందరితో సమానంగా డ్యూటీస్. అంటే మేము ఎవరిని చేయకుండా ఉన్నామా? రోడ్డు మీద వట్టిగానే ఉన్నామా? మాకు లేవా ఇల్లు? మాకు లేరా పేరెంట్స్? మాకు లేరా సమాజం అనేది? మేము చేసాం కదా. ఇప్పుడు వాళ్ళ పేరు వీళ్ళ పేరు అడ్డు చెప్పుకొని మేమెందుకు మళ్ళీ అది చేయాలి? అందుకే కదా ఎవరు లేకుండా ఓన్లీ వాళ్ళని పట్టుకొని ఎందుకు ఎక్కలేదంటే సమాజాన్ని మేము డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి. డ్యూటీస్ చేసినప్పుడు అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో తెలుసు కాబట్టి రోడ్డు మీదకి ఎక్కలేదు. ఎందుకంటే మా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కావద్దు అనేసి. కానీ ఇంత వెయిట్ చేసినా కానీ ఎవ్వరు కూడా మాకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు మన డిస్టిక్లో, అందరికీ అన్ని పనులు ఉన్నాయి. కానీ ఒక్క పర్సన్ వచ్చి చూసారా? కానీ ఓట్లు వేసేటప్పుడు అందరూ అడుగుతారు నాకు ఓటేయి, నాకు ఓటేయి, నాకు ఓటేయి. ర్యాలీలు పెట్టుకుంటే నడిచేది డీసీఎంలు, ర్యాలీలు, పాటలు, డెక్కులు అందుకు వేస్ట్. టెంట్లు వేసుకొని ధర్నాలు వేసుడు, రోడ్ల మీద అందరికీ 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చుకుంటారు. ఆ ధర్నా చేసేది అది కాదు కావాల్సింది. మాకు చేయండి న్యాయం. 1640 మంది ఉండం ఎందుకున్నాం ఇట్లా రోడ్డు మీద పడి? మాకేం పనిలేదా? మాకు ఇల్లు లేవా? మా 1640 మంది మమ్మల్ని రోడ్డుకి ఎక్కించింది. ప్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నాం కదా, అందరిని అడుక్కుంటున్నాం. అంటే ఇంకా అడుక్కుంటూనే పోవాలా? మన సమాజం ఇంకా డెవలప్ కాదా? అడుక్కుంటూ ఉండడమేనా? రోడ్డు మీద అడుక్కునే వారికి కూడా ఉండదు డిమాండ్ అనేది. మాకే లేదు. అందరికీ మాకు రావాలి, మేము చేయాలి. మేము ఎందుకు అడగాలి? మేము ఎందుకు చేయాలి? ఇక్కడే కూర్చుంటాం, ఇంకో 4 రోజులు కూర్చుంటాం కావచ్చు. ఇంకా మొత్తానికి ఏం తినకుండా ఇక్కడే కూర్చుంటాం. మాకు ఇంకా శాలరీస్ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు ఉన్న డబ్బులన్నీ అయిపోతున్నాయి కదా. ఇంతవరకు శాలరీస్ కూడా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. జాబ్స్ ఇచ్చినామని రిలీజ్ చేయడం కాదు, అది ప్రూఫ్ చేసుకోవాలి ఫస్ట్. రోడ్లు
తుర్కెంజాల్ మున్సిపాలిటీ రాఘన్నగూడ వార్డు కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కమిషనర్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ప్రజలు ధర్నాకు దిగారు. మున్సిపల్ సమావేశం జరుగుతుండగా నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ సమావేశం నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు. స్థానిక కౌన్సిలర్లు అభివృద్ధి చేస్తామంటే నిధులు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి సద్దుమణిగించారు. అవాంఛనీయ ఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. తుర్కెంజాల్ మున్సిపాలిటీ ప్రజలం మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాము. సమావేశాలు జరపడము, తీర్మానాలు జరగడము ఎక్కడైనా మున్సిపాలిటీలోనే కాదు, ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అలసత్వం వహించడం చూసాం మనం. వాళ్ళకు గౌరవ చేయడం జరిగింది, వాళ్ళని ఎన్నో చేయడం జరిగింది. కానీ తుర్కెంజాల్ మున్సిపాలిటీ ప్రజల దురదృష్టం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులే అలసత్వం వహిస్తున్నారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకొని జవాబు చెప్తారో ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాలి అందరికీ. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, పన్నులు కట్టించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పత్రిక పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా వరంగల్ కాకతీయ జూ పార్కులో రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అటవీ శాఖ అధికారి అర్పణ, కాకతీయ జూ పార్క్ రేంజ్ ఆఫీసర్ పి భిక్షపతి, డాక్టర్ సుధాకర్, రామస్వామి, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. వన విజ్ఞాన్ హంటర్ రోడ్లో ప్రసిద్ధిగాంచిన మినీ జూ పార్క్లో హరితహారం కార్యక్రమం కింద మేమందరం కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఇందులో రెగ్యులర్గా ఈ ప్రాంతానికి వచ్చేవాళ్ళు, జంతు సంరక్షణ కూడా నిరంతరం కాపాడేవాళ్ళు, మొక్కల్ని కూడా నిరంతరంగా కాపాడేవాళ్ళు. నాగర్ కర్నూలు జిల్లా బోధన్ నగరంలో బీజేవైఎం ఆధ్వర్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిరుద్యోగులు అమాలి పని చేసుకోవాలంటూ మంత్రి వ్యాఖ్యలు సరికాదని రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేసిందని, నిరుద్యోగుల ఓట్లతో గెలిచామన్న విషయాన్ని మర్చి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నిరుద్యోగులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని, నిరుద్యోగుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డిని వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేకి కేసీఆర్, యువత వ్యతిరేకి కేసీఆర్, విద్యార్థి వ్యతిరేకి
भारतीय जनता युवा मोर्चा విద్యార్థులను నిరుద్యోగులను అమలు చేసుకోవాలని చెప్పేసి ఏదైతే అనిశ్చిత వ్యాఖ్యలు చేసిందో విజయవయ్యం ఖండిస్తుంది. నిరంజన్ రెడ్డి ఖబర్దార్, సిగ్గుండాల నీకు. విద్యార్థులను నిరుద్యోగులను అమలుతో పోల్చడం. నువ్వు రాజీనామా చేసి వచ్చి మా బోధన్ గంజ్లో అమ్మాలి పనులు చాలా ఖాళీ ఉన్నాయి. ఒకసారి ఒక సంచి మొయ్యి తెలుస్తుంది దాని బాధ ఏందో. నువ్వు చేస్తే నీతో పాటు మేము అమ్మాలి పని చేసాం సిద్ధంగా ఉన్నాం. నీ కొడుకుకు, నీ భార్యకు, నీకేమో మంచి కొలువులు ఉన్నాయి. ఏసీ కార్లో ఏసీలో ఉండి ఎమ్మెల్యేగిరి చేస్తావు. విద్యార్థులు ఓట్లేస్తే గెలిచినోడి నువ్వు ఈరోజు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తావా? సిగ్గుండాలా నీకు. ఈ కల్వకుంట కాండ్రికి 4 కొలువులు ఇచ్చినావు. ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి నీకు అవసరం లేకుంటున్నది. ఖబర్దార్ నిరంజన్ రెడ్డి, ఈసారి కనుక ఈ రకంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడితే ఈరోజు దిష్టి బొమ్మలు తగలబెట్టింది కాదు, మీకే తగలబెట్టే పరిస్థితి వస్తుంది. తెలంగాణ తెచ్చుకున్నది, కొట్లాడి తెచ్చుకున్నది ఉద్యోగాలు వస్తాయని, విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందని. ఎలక్షన్ ముందు చెప్పినావు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 3016 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఎక్కడ ఒక ఉద్యోగ ప్రకటన చేయలే, నిరుద్యోగ వృత్తి ఇయ్యలే. ఎంబడ పడతాం బిడ్డ నీకు. నిరుద్యోగ వృత్తి ఇచ్చేంత వరకు, కొలువులు ఇచ్చేంత వరకు బీజేవైఎం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తుందని చెప్పేసి బీజేవైఎం డిమాండ్ చేసి హెచ్చరిస్తుంది నీకు. ఖబర్దార్ కేసీఆర్, నిరంజన్ రెడ్డి మాతాకి. బీజేపీ పార్టీ ఇతర పార్టీల కంటే భిన్నమైనది. ఏ పార్టీ కూడా బీజేపీకి సమానం కాదు. బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు అన్నారు. ప్రపంచ దేశాలలో అమెరికా, రష్యాలతో సమానంగా వ్యాక్సిన్ తయారీలో భారతదేశాన్ని నిలబెట్టిన ఘనత ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీదేనని మురళీధర్ రావు కొనియాడారు. యాదాద్రి భువనగిరి బీజేపీ జిల్లా సర్వసభ్య సమావేశంలో బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ పార్టీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు కార్యకర్తలను దిశానిర్దేశం చేశారు. ఏ పార్టీకి అమ్ముడుపోకుండా, కోవట్లను లేకుండా టీఆర్ఎస్ పార్టీని ఎదిరించే పార్టీ బీజేపీ అన్నారు. నిజాం వారసత్వ రాజకీయ పార్టీలతో లాలుచుపడి సెప్టెంబర్ 17 ఉత్సవాలు జరపని పార్టీతో మా పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కానీ బీజేపీ రాజకీయ పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో సమానం కాదు. ఇది భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ. వేరే పార్టీలకు ఈ పార్టీకి సమానత్వం లేదు. దేశవ్యాప్తంగా ఉండే ఏ పార్టీలను తీసుకోండి, అది కాంగ్రెస్ కానీ, అది టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, డిఎంకే కానీ, ఏడీఎంకే కానీ, టీఎంసీ కానీ, లేకపోతే కశ్మీర్ ఉండే పీడీపీ కానీ, నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, 39 కోట్ల వ్యాక్సిన్ ఏదన్నాయంటే 2. ఒకటి కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ పుణే, 2ది భారత్ బయోటెక్ హైదరాబాద్ మన గడ్డలింది. ప్రపంచంలో వ్యాక్సిన్ వేగవంతంగా తయారు చేసి అమెరికాతో సమానంగా, ఇంగ్లాండ్తో సమానంగా, జర్మనీతో సమానంగా, రష్యాతో సమానంగా, చైనాతో సమానంగా ఈ దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెట్టి నిలబెట్టినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఏమంటారు? రాజకీయాలకు దూరంగా భారత మాతాకి చేయనటువంటి జాతీయవాదానికి అంకితమై వీధ వర్గాల యొక్క అభివృద్ధికి, అభ్యున్నతికి అంకితమై పనిచేసేటువంటి రాజకీయ పార్టీ ఈరోజు తెలంగాణలో కేవలం బీజేపీ మాత్రమే ఉంటున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మనం ఈరోజు ప్రత్యామ్నాయం కోసం తెలంగాణలో ఆలోచిస్తున్న ప్రజలు ఈ అవినీతికి ఎలా దూరం కావాలి? డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి? ఏ ప్రజాన్ని
భువనగిరి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ వచ్చి అమ్మాయి పెళ్లి చేసుకుని అల్లుని పిలిచి కూర్చుండబెట్టినటువంటి ఇల్లు నాకు ఒక్కటి కనపడి చెప్పండి. భువనగిరిలో డబుల్ బెడ్రూమ్ 20 సంవత్సరాల వరకు ఇంతవరకు రాలేదు. మిత్రులారా, నువ్వు చెప్పినటువంటి అనేక వార్తలు మీ అవసరం కోసం నువ్వు ఓటేసుకున్నావు. కాంగ్రెస్ పోవద్దు కాబట్టి వచ్చిన నామం వచ్చుకుందామని నువ్వు ఓటేసుకున్నావు. నీ కర్మాది. అంతేగాని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి నువ్వు ఓటేయలేదు. మా పార్టీ ప్రభుత్వానికి ఇంతవరకు టీఆర్ఎస్ మెజారిటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం ఎన్టీపీసీలో హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి. పారిశ్రామిక ప్రాంతంలో మొక్కలు విరివిగా పెంచాలని పిలుపు. వరంగల్ భద్రకాళి ఆలయంలో మాడవీధుల ఏర్పాటు. స్థలాన్ని పరిశీలించిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. నెల్లూరులో టీడీపీ నేతల వినూత్న నిరసన. మెట్రో ధరలపై అగ్నివలయంలో నిలుచుకున్న టీడీపీ నాయకులు. రామగుండంలో ముస్లిం పెద్దలతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమావేశం. బక్రీద్ పండుగ ఏర్పాట్లపై సూచనలు సలహాలు ఇచ్చిన ఎమ్మెల్యే. వరంగల్లో ఫిజియోథెరపీ వైద్య విద్యార్థుల ఆందోళన. కార్యాలయాన్ని ముట్టడించిన నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.